కోవూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళా లోకం కలిసి కోవూరు మండలంలోని ఆంజనేయస్వామి గుడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలతో ఫ్లగ్ కార్డులతో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీతో కోవూరు పట్టణం దద్దరిల్లింది. అడుగడుగునా ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మాకు అభివృద్ధి సంక్షేమం తప్ప నీచ రాజకీయాలు తెలియవని వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళా లోకం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రశాంతిరెడ్డి మహిళా లోకానికి వెన్నుముక లాంటిదని తెలిపారు. వేమిరెడ్డి దంపతులపై ఇలాంటి చౌకబారీ వ్యాఖ్యలు చేయడం వైసీపీ యొక్క నీచ రాజకీయాలకు అద్దం పడుతుందని తెలిపారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు నీతి సంస్కృతిని నేర్పించాడే తప్ప జగన్మోహన్ రెడ్డిలాగా నేర్పించలేదని తెలిపారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, దీనిపై పోలీసులు స్పందించి వెంటనే మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా పాల్గొన్నారు. కెమెరా ముందు పెట్టబోతున్నా సామ్సంగ్ కొంచెం ఫోన్ వెనక్కి తీసుకో జూమ్ నాకు ఫోన్ అజయ్ తెలుగుదేశం పార్టీ మహిళా లోకం కూడా తరలి వచ్చి నిన్ను తన్నే రోజు తొందరలోనే ఉంది. వ్యక్తిగత విమర్శలు మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పిలేదు. మాకు నేర్పించింది ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఇవి మాత్రమే తెలుసు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసం చేయాలని మాత్రమే చూస్తాం. కానీ అదే సిద్ధాంతం ప్రకారం మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఉంటారు. ఎప్పుడు ఏ రోజైనా సరే ఎలక్షన్లు జరిగినటువంటి పొద్దుటి నుంచి పక్క రోజు నుంచి వివాద రహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని సృష్టించాలని చెప్పి నిరంతరం తాపత్రయపడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా దానం చేయాలని చెప్పినటువంటి చూస్తూ ఉంటారు. ఎక్కడ వికలాంగులు కనపడి ఈరోజు సైకిల్ మీద చూస్తున్నా కానీ సిగ్గు తెచ్చుకోండి. ఒక్కసారి అతను పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా చూడండి, అక్కడికి వెళ్ళి విపిఆర్ దంపతులు ఇచ్చినటువంటి సైకిళ్ళలో మాత్రమే తిరుగుతూ ఉన్నారు వికలాంగులు ఎవరైనా కానీ. ఏ గుడికి కావాలన్నా కానీ దానం చేసేటువంటి పరిస్థితుల్లో విపిఆర్ దంపతులు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గతంలో ఇదే ఆది దంపతులు అని చెప్పి నువ్వు పొగిడి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్న వ్యక్తివి నువ్వు కదా. నీకు నీ ఇష్ట ప్రకారం ఈరోజు నోరుంది కదా అని చెప్పని ఏది మాట్లాడితే గమ్ముకుంటారని చెప్పని అనుకుంటున్నావా? ఎమ్మెల్యే గారు స్టార్టింగ్ డే నుంచి మమ్మల్ని అణిచిపెట్టి ఉన్నారు కాబట్టి మాత్రమే ఈరోజు స్వేచ్ఛగా మీరు కోవూరు నియోజకవర్గంలో తిరగగలుగుతున్నారు, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నారు. ఒకటే ఒక క్షణం కనుసైగ చేస్తే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అనేవాడు కూడా కంటికి కనపడి కూడా పోతాడని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. తగులు పెట్టుకోవాలని మా సిద్ధాంతం కాదు. మేము అసలు మీ గురించి పట్టించుకోవడమే మానేసాం. ఏ విధమైనటువంటి నిరంతరం మా చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఇక్కడ నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పినటువంటి సూచనలు చేస్తుంటే మేము ఆ పనిలో ఉన్నాం. మీరు భయం తీరిపోయిన పాటలు పడతా ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ కోసం దారితీస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఉపేక్షించేటువంటి పరిస్థితులు లేవు. అందరినీ హెచ్చరిస్తున్నాం. ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాం, వినిపించుకుంటారా? పద్ధతిగా ఉంటుంది. అట్లా లేకుండా లేనిపోని నిందలు కానీ వేసే పరిస్థితులు కానీ ఉంటే అందుకు తీవ్రమైనటువంటి ప్రతిచర్యలు ఉంటాయని చెప్పని హెచ్చరిస్తూ మమ్మల్ని రెచ్చగొట్టద్దని చెప్పని అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని మాత్రం ఇంకా ఉపేక్షించే పరిస్థితే లేదు. పార్టీ పరంగానో ప్రజలకు చేసి ఇచ్చినటువంటి హామీల పరంగానో ఏదైనా అడగండి. రైతులకు ఏమి ఇచ్చాం, విద్యార్థులకు ఏమి ఇచ్చాం, ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాం, వాటిని సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. వాటిని తర్వాత వాటి గురించి ఏమన్నా మాట్లాడితే అంగీకరిస్తాం. అలా కాకుండా ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాక
లేకపోతే ఇతను అమ్మ పాలు తాగాడో లేకపోతే ఏం పాలు తాగాడో తెలీదు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక రాజకీయం అంటే ఒకప్పట్లో ఒక గౌరవం ఉంది. ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ గౌరవ మర్యాదని, ఆ కుటుంబ పరువుని ఈ రోజు ఈదులో పెడుతున్నాడు. ఎందుకంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం. ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం గారు వెనకాల మహిళలందరూ ఎంత దూరమైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో మహిళని గౌరవిస్తేనే ఎలాంటి అభివృద్ధి అయినా బాగుంటుంది అని చెప్పనని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయం ఏంటంటే మహిళల్ని అసభ్యకరంగా తిట్టడం, అసెంబ్లీ గౌరవం లేకుండా అసెంబ్లీలో కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇలాంటి సంస్కృతిలో వచ్చిన ఇలాంటి ప్రసన్న కుమార్ రెడ్డికి ఖచ్చితంగా మహిళలు తగు బుద్ధి చెప్పే పరిస్థితి తొందరలో ఉందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రశాంతి మేడం గారు వాస్తవాలు మాట్లాడారు. ప్రశాంతి మేడం గారు ఏమని మాట్లాడారు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇసుక దందా చేయలేదా? చెప్పమనండి. బయటకు వచ్చి కబ్జాలు చేయలేదా? భూ కబ్జాలు చేయలేదా? దందాలు చేయలేదా? రౌడీజం చేయలేదా? ఇవన్నీ మీరు చేసినవే కదా. మీరు మగవాడైతే, మీరు మాజీ ఎమ్మెల్యే అయితే, కోవూరు నియోజకవర్గంలో ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చిన నాయకుడు అయితే నువ్వు బయటికి రా, కరెక్ట్ గా మాట్లాడు. ప్రశాంతి మేడం గారు చెప్పింది తప్పైతే నువ్వు రుజువు చేసుకో. అంతేగాని సిగ్గు సెరవు లేకుండా, ఒంటి మీద సిగ్గు సెరవు అనేది లేకుండా మరి గుట్టలిప్పేసినట్టు ఆడవాళ్ళని మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. మహిళా జాతికి ఒక ఎన్నెముక ప్రశాంతి మేడం, ఒక ధైర్యం ప్రశాంతి మేడం, ఒక భరోసా ప్రశాంతి మేడం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అసభ్యకరంగా వైసీపీ నాయకులు మాట్లాడితే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని చెప్పని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నారు. ఈరోజు కోవూరు ఎమ్మెల్యే మా ప్రశాంత్ మేడం ఎమ్మెల్యే అయినటువంటి గారిని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి తీవ్రంగా మేము మహిళలందరం కూడా ఈరోజు భారీగా నిరసన తెలియపరచడం జరిగింది. భారీగా నిరసన తెలియపరచడమే కాకుండా అతను అరెస్ట్ చేసి మరొకసారి ఇంకొక మహిళను అసభ్యకరంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి కేసు కూడా ఫైల్ చేయమని చెప్పేసి మేము అర్జీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మహిళలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కానీ మన నెల్లూరు జిల్లాకు వస్తే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఎందుకని చెప్తున్నారంటే గతంలో అనితా మేడం గారు నారీ సంకల్ప దీక్షకు వస్తే ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళి జిగాలు చీరలు కట్టుకొని సోకులు చేసుకుని లిప్స్టిక్లు కొట్టుకొని వచ్చింది అని మహిళల గురించి ఆమె గురించి మాట్లాడారు. ఆ రోజే మేము మహిళలందరం కూడా గట్టిగా ఖండించి తీవ్రంగా ఆయన్ని విమర్శించి అడగడం గురించి ఇంకోసారి మహిళల గురించి మాట్లాడితే ఖబర్దారని కూడా ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. అయినా కూడా అతను మార్పు రాలేదు. ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యేగా అతను ధీటుకొని గెలిచినటువంటి ప్రశాంత్ మేడం గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ మరియు అలాగే ఆయన కుటుంబంలో సమస్యలని సృష్టించి ఆమెని మహిళ కదా మానసికంగా కుంగదీయాలన్న ఉద్దేశంతో ఖబర్దారన్నట్టుగా ఆయన చేస్తున్నటువంటి అరాచకానికి మేము ఒకటే మహిళలుగా చెప్తున్నాం. మహిళ ఒక ఆదిశక్తితో సమానం. మహిళ ఒక ఆదిశక్తి ఎదుర్కొన్నదంటే మీరు తట్టుకునేదాన్ని కూడా మీకు సరిపారని కూడా తెలియపరుస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ప్రశాంత్ మేడం గారిని మీరు అసభ్యకరంగా మాట్లాడినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే కోవిడ్లోకి వచ్చేదానికి కూడా ఇంత అర్హత లేదని కూడా తెలియపరుస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతగానో మహిళ మా ప్రశాంత్ మేడం గారిని మీరు విమర్శించినా కూడా తిట్టినా కూడా ఖచ్చితంగా మేము ఒప్పుకునేది లేదు. ఇంకొక విషయం కూడా మేము చెప్పాలి, ఈరోజు అసభ్యకరంగా నువ్వు మాట్లాడి పీహెచ్డీలు చేసింది చదువుకున్నటువంటి ఒక గౌరవమైనటువంటి ఒక పట్ట. అలాంటి పీహెచ్డీలు నువ్వు దానిలో ఒక తప్పులు ఉన్నాయి, మీరు అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు అంటే ఏమని మాట్లాడాలి? కొంచెమైనా నీకు ఉందా, నీతి అనేది ఉందా నీకు మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఆ విధంగా అసభ్యకరంగా మాట్లాడమే కాకుండా నీ ఇంటి మీద నీ కార్యకర్తలతో నీ మహిళలతో
ధ్వంసం చేపించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి సానుభూతి ఉంది. నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాబోయే రోజుల్లో మొప్పు పొంది పదవులు తెచ్చుకోవాలని చెప్పి డ్రామాలు వేస్తున్నాం. ఈ యొక్క వైసీపీ పార్టీ ఆ యొక్క నాయకుల యొక్క డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని 11కి పరిమితం చేసి పడేసినా కూడా ఇంకా మీ బుద్ధులు మారలా, మీ యొక్క మైండ్ సెట్ మారలా. మేము ఒకటే చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మరొకసారి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశాంత్ మేడంని అభివృద్ధి పరంగా సంక్షేమ పదంలో ఎదుర్కొంటే తప్ప అంతేగాని ఆమె యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ ఆమె యొక్క అసభ్యకరంగా మాట్లాడితే మహిళలు ఖచ్చితంగా చెప్తున్నాం ఒప్పుకునేదైతే ఉండదని కూడా తెలియపరుస్తూ ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే మాత్రం మహిళలందరం కూడా ఏకదాటిగా ఈ కుటుంబం మీదకి రావడమే కాకుండా ఖచ్చితంగా మీకు డిమాండ్ చేసే పరిస్థితి కూడా వస్తుందని కూడా మేము కించపరుస్తూ ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని చులకనగా మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడారు మీరు? ఒక మహిళలు ఈరోజు ఇంటికి దీపం ఇల్లాలు, మన కుటుంబం బాగుండాలని ప్రతి మహిళ తన ఇంట్లో నుంచి పనికి వెళ్ళడం కానీ, ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ సంఘంలో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క చైతన్యవంతులుగా చేయడానికి ఈరోజు ప్రతి మహిళ కష్టపడుతుంది. అలాంటి మహిళల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడారు మీరు? ఒక మనిషి మీద ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కోవూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ఒక్క చిన్న తప్పు జరిగితే చెప్పండి, తప్పు జరిగితే అడగండి. నియోజకవర్గంగా కానీ, ఇసుకలో కానీ, కాంట్రాక్టుల పరంగా కానీ, గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాల్లో కానీ ఏమైనా కానీ చిన్న పొరపాటు జరిగితే దాని మీద మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్తారు. అంతేగాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క మాట, ఆ మాట తీసుకున్న ప్రతి ఒక్క మీ దాంట్లో కూడా మీ వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ పేరు చెప్పుకోవడానికి సగం మంది మీ కార్యకర్తల పేర్లు తెలియదు. అలాంటి పార్టీలో ఎంతోమందికి మీరు మహిళలకి పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చిన వాళ్ళందరికీ కించపరిచిన ఈ రోజు పూరి గుడిసెల నుంచి వచ్చిన ప్రతి మహిళ నుంచి మన రాష్ట్రపతి ద్రౌపది గారి వరకు అందరూ మహిళలే. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనోభావాలు మీరు దెబ్బతీయలేదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎంతవరకు ఇదే విధంగా పోతే దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కసారి మీరు మహిళల గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు చేద్దాం? నిరాధారమైన అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసం? నిరాధారమైన అభాండాలు వేయడం ఒక మహిళ మీద ఎంతవరకు సమంజసం? ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి మీద నియోజకవర్గం మొత్తంలో ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక ఇంటి ఆడపడుచుగా పేరు పొందుతున్నామన్న ఒక అక్కసుతో మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, యావత్ నియోజకవర్గంలో మీ పార్టీలో ఉన్న అంతర్గత నాయకులు కూడా ఏం మాటలు అని మా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దయచేసి ఇంకొకసారి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.